బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. సిరికొండ మండలంలోని దేవునిపల్లి, అడ్లూరు, ఎల్లారెడ్డితో సహా పలుచోట్ల కుండపోత వాన కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముతాయి. 2 రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. సిరికొండ మోడల్ స్కూల్. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఇటు సిరికొండ మండలంలోని దేవునిపల్లి, అడ్లూరు, ఎల్లారెడ్డితో సహా పలుచోట్ల కుండపోత వాన కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎక్కడైతే తడిసి ముద్దయిపోయింది. 2 రోజులుగా అకాల వర్షాలు కురవడంతో రైతులైతే కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడంతో అన్నదాతలైతే అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన ఇటు రైతులను కన్నీట ముంచేస్తుందని చెప్పుకోవాలి. ఇటు ప్రధానంగా సిరికొండ మండలంలోని దేవునిపల్లి అలాగే మరికొన్ని ప్రాంతాల్లోని వర్షాలు పడుతున్నాయి. అడ్లూరు, ఎల్లారెడ్డి, రామేశ్వరపల్లితో సహా మరికొన్ని ప్రాంతాల్లోని గత 2 రోజులుగా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ ఇటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరొక వైపు వడగళ్ల వాన పడడంతో ఇటు కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద పెట్టిన ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడంతో అన్నదాతలైతే అల్లాడిపోతూ ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు ప్రజలు అలాగే రైతులు కళ్ళాల్లో ధాన్యం ఆరబోసిన రైతులైతే వాళ్ళంతా కూడా వర్షానికి తడిసి ముద్దవుతున్న కారణంగా అన్నదాతలంతా కూడా అల్లాడిపోతున్నారు. తమ ధాన్యం వర్షానికి పాలైపోతుంది అంటూ పండించిన పంట అంతా నేలపాలవుతుంది అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.